నమస్తే అండి. నా పేరు డాక్టర్ జి సాయి శ్రవంతి, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజిస్ట్ ఎట్ శ్రీ బాలాజీ డెంటల్, అల్కాపూర్ టౌన్‌షిప్, హైదరాబాద్. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అనేది రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఆర్‌సిటీ అంటారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పన్ను వేర్లని మనం ట్రీట్ చేసే ప్రక్రియ. సో, ఇది ఎప్పుడు చేస్తాము, ఎందుకు చేస్తాము, ఎవరిలో చేస్తాము, ఏ సమయాల్లో చేస్తాము, ఎన్ని స్టేజెస్‌లో చేస్తాము అనేది ఈరోజు డిస్కస్ చేస్తాం. సో, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు చేస్తాం? సో, పన్ను అనేది మనకి చాలా యూస్‌ఫుల్ పరికరం. సో, పన్నుకి ఎప్పుడైనా పుచ్చు వచ్చినప్పుడు అంటే ఇనీషియల్ స్టేజెస్‌లో ఉన్నప్పుడు ఫిల్లింగ్ చేస్తాం. సో, అది ఇనీషియల్ స్టేజెస్ కాకుండా పన్ను పొరలను దాటుకొని వేర్ల వరకు అంటే పల్ప్ వరకు వెళ్ళినప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ. అంటే మనకి టీత్‌లో లేయర్స్ ఉంటాయి. ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్ అని. పల్ప్ అనే లేయర్‌లో మనకి బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై అన్నీ ఉంటాయి. వాటిని ప్రొటెక్ట్ చేసేది ఈ ఎనామిల్ అండ్ డెంటిన్. అవి దాటుకొని పన్ను పుచ్చు వచ్చినప్పుడే మనం రూట్ కెనాల్స్ చేస్తాం. సో, ఈ ప్రొసీజర్ ఎవరిలో చేస్తాం అంటే పుచ్చు డీప్‌గా ఉన్నప్పుడు, లేదా పన్ను హాఫ్‌గా విరిగిపోయినప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ వల్ల, లేదా పన్ను అనేది సరిగ్గా ఫార్మ్ అవ్వనప్పుడు, దాంట్లో మనం రూట్ కెనాల్ చేసి క్యాప్ పెడతాం. అండ్ ఈ రూట్ కెనాల్ అనేది ఎలా చేస్తాం అంటే సింగిల్ సిట్టింగ్ ఉంటాయి, మల్టిపుల్ సిట్టింగ్స్ ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ ద ఇన్ఫెక్షన్ అండి. అంటే ఇన్ఫెక్షన్ అనేది పన్ను వేర్లలోంచి కింద ఎముకలోకి చేరిందా, లేదా ఓన్లీ పళ్ళు వేర్లలో మాత్రమే ఉందా, దాన్ని బట్టి మనం సింగిల్ సెట్టింగ్ చేయొచ్చు, లేదా మల్టిపుల్ సెట్టింగ్ అంటే ఇన్ఫెక్షన్ అంతా డ్రైన్ అయిన తర్వాత ఫిల్లింగ్ చేస్తాం. సో, ఈ రూట్ కెనాల్ ప్రొసీజర్‌లో మనం పేషెంట్‌కి అనెస్థీషియా ఇస్తాం. అంటే లోకల్ అనెస్థీషియా ఇచ్చి నమ్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాం. పన్నుని డ్రిల్ చేసి దాని లోపల నుంచి ఇన్ఫెక్షన్ మొత్తం తీసేస్తాం. సో, ఆ ఇన్ఫెక్షన్ తీయడానికి మనం ఫైల్స్ అనేది ఒకటి యూజ్ చేస్తాము. ఆ ఫైల్స్ ద్వారా మనం లోపల నుంచి ఇన్ఫెక్షన్ తీసి ఆ పన్నుని ఫిల్ చేస్తాం. ఇది ఫిల్ చేసిన తర్వాత పేషెంట్ దానిపైన ఏది కూడా గట్టిగా బైట్ చేయొద్దు. అంటే ఎప్పటి వరకు బైట్ చేయొద్దు అనేది ఒక క్వశ్చన్. కొంతమందిలో ఏంటంటే మల్టిపుల్ సెట్టింగ్స్‌లో మనం ఆ రోజు ఓపెన్ చేసిన డేనే ఫిల్ చేయడానికి కుదరదు. సో, వాళ్ళని మళ్ళీ 2, 3 డేస్ తర్వాత పిలుస్తాం. ఆ లోపు వాళ్ళకి ఇంట్రాకెనాల్ మెడికమెంట్ అంటారు. అంటే పన్ను వేర్లల్లో ఒక మెడిసిన్‌ని ఉంచుతాం. సో దట్ మనకు లోపలున్న ఇన్ఫెక్షన్ హీల్ అవ్వడానికి. దాని తర్వాత 3 డేస్ తర్వాత ఫిల్లింగ్ చేస్తాం. ఇది అయ్యేంత వరకు బైట్ చేయడానికి ఉండదు ఏ హార్డ్ సబ్స్టెన్స్‌ని కూడా. సో, ఈ రూట్ కెనాల్ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత దీని నెక్స్ట్ ప్రొసీజర్ అనేది క్రౌన్ ప్లేస్‌మెంట్. ఎందుకు అంటే చాలా వరకు పన్ను నొప్పి తగ్గిపోతుంది రూట్ కెనాల్ ప్రొసీజర్ హాఫ్ అయిన వెంటనే. చాలామంది క్రౌన్ పెట్టించుకోవడం మానేస్తారు. అంటే మనకు నొప్పి లేదు కాబట్టి అవసరం లేదు అన్న థాట్‌లో ఉంటారు. కాకపోతే ఈ క్రౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే రూట్ కెనాల్ చేసిన తర్వాత టీత్ స్ట్రెంత్ అనేది పోతుంది. అంటే దాని ఇన్ఫెక్షన్‌తో పాటు మనం లోపల నుంచి వేర్లు అన్నీ తీసేస్తాం కాబట్టి బ్రిటిల్ అయిపోతుంది. అంటే డెలికేట్‌గా ఉంటుంది. దానిపైన ఏదైనా కొంచెం బైటింగ్ ఫోర్స్ పడ్డా కూడా పన్ను విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అప్పుడు. సో, ఆ పన్నుని సెక్యూర్డ్‌గా ఉంచడానికి అనే మనం క్రౌన్ పెడతాము రూట్ కెనాల్ అయిన తర్వాత. ఈ రూట్ కెనాల్‌తో పాటు క్రౌన్ ప్రొసీజర్ అంటే రూట్ కెనాల్ చేసిన పన్ను పైన క్రౌన్ క్యాప్ లాగా పెడతాం. ఇది అయిన తర్వాత రూట్ కెనాల్ కంప్లీట్ అయినట్టు. సో, ఇది అయిన తర్వాత నార్మల్‌గా టీత్‌ని యూజ్ చేయొచ్చా? లేదా వేరే ఫుడ్ తీసుకునేప్పుడు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా అనేది ఒక డౌట్ ఉంటుంది అందరిలో. స్ట్రెంత్ వచ్చేసి నార్మల్‌గానే ఉంటుందండి రూట్ కెనాల్ అయి క్రౌన్ పెట్టిన తర్వాత. కాకపోతే స్టిక్కీ ఫుడ్ ఐటెమ్స్ అంటే చూయింగ్ గమ్స్ కానీ, ఎక్కువ క్యారమెల్ ఉన్న ఫుడ్స్ కానీ అలాంటివి తిన్నప్పుడు మనకి క్రౌన్ ఒక్కొక్కసారి డిస్లాడ్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అది అయినా కూడా మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయొచ్చు మనం. ఆర్ ఎల్స్ అది బయటికి వచ్చిన క్రౌన్‌ని ఫిక్స్ చేసేయొచ్చు. అది తప్ప మనం పెద్దగా తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏమీ ఉండదు. అండ్ దీనిపైన ఎక్కువ ఫోర్స్ పెట్టి బైట్ చేయొచ్చా అనేది చాలామందికి ఉండే డౌట్ రూట్ కెనాల్ అయిన తర్వాత. ఎక్కువ ఫోర్స్ అంటే ఓన్లీ ఆ పన్ను పైనే ఫోర్స్ పెట్టి బైట్ చేయొద్దండి. మనం మిగతా పళ్ళని కూడా నార్మల్‌గా ఎలా బైట్ చేస్తామో అలాగే బైట్ చేయాలి. ఈ వీడియోలో మీకేమన్నా డౌట్స్ ఉన్నా, ఈ పన్ను గురించి ఏదన్నా తెలుసుకోవాలనుకున్నా కింద కనిపించే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదా బ్లాగ్‌లో మెసేజెస్ పెట్టొచ్చు. థ్యాంక్ యూ.